తాడేపల్లి టౌన్లో 5 మినరల్ వాటర్ ప్లాంట్స్ను శనివారం ప్రారంభించారు. ఓ రిపోర్ట్. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ సహకారంతో తాడేపల్లి పట్టణంలో 5 మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ ప్లాంట్లను తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. పద్మశాలి బజార్, పురం సెంటర్, గణేష్ కళామందిర్, మెయిన్ రోడ్, తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి దేవాలయం సమీపం, పోలకంపాడు పెట్రోల్ బంక్ పక్కన, ఇస్లాంపేట ప్రకాష్ నగర్, సచివాలయం వద్ద మొత్తం 5 ప్రాంతాల్లో ఈ వాటర్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. పట్టణ ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడం ఎంతో ఉపయుక్తమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి దారా దాసు, గుద్దంటి నాగేశ్వరరావు, తాడిబోయిన భాస్కర్, అన్నెం కుసుమ, కొయ్యగూర మహాలక్ష్మి, కాటాబొత్తుల నిర్మల, ఇట్టా భాస్కర్, దానబోయిన సుందర్రావు యాదవ్, మేకా పుల్లారెడ్డి, అద్దంకి మురళి, మండవ గోపాలరావు, బెజ్జం రామకృష్ణారావు, కోగంటి వెంకటేశ్వరరావు, ఖమ్మం సాయిచంద్, షేక్ మస్తాన్, ఉయ్యాల శ్రీనివాసరావు, కేలి వెంకటేశ్వరరావు, షేక్ మస్తాన్ వలి, శివరాజేష్ రెడ్డి, పృథ్వీ, నక్కా నవీన్ రాజా, గుడివాడ రాజేష్, తోటకూర వెంకన్న, తుర్కా దుర్గారావు, కొల్లూరు లక్ష్మణ, తాడిబోయిన గోపి, రాంబాబు, రేఖా గణేష్, బురిముక్క వెంకట్రెడ్డి, నాగుల్మీరా, చాంద్ బాషా, పి శ్రీనివాసరావు, అంజాద్, కాకర్ల సాంబశివరావు, సుబ్బారావు, కోటేశ్వరరావు, ఇలియాస్, కొర్రపాటి విజయ్, కె సుబ్బారావు, మల్లేశ్వరరావు, శివనాగేశ్వరరావు, వంశీ, గాజుల కృష్ణ, రావెల శిరీషారెడ్డి, భాగ్యలక్ష్మి, బక్క లావణ్య, విజయ్ ఊర్మిళ, ఆదిలక్ష్మి, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ అలాగే తాడేపల్లి టౌను ఈ ప్రాంతంలో సుమారు ఈరోజు 10 వాటర్ ప్లాంట్ దివీస్ ప్లాంట్లని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నారా లోకేష్ గారు ఒక స్ఫూర్తితో దివీస్ వారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సుమారు వారు భారీ స్థాయిలో చాలా నిర్మించడం జరిగింది. దీని ఉద్దేశం, లోకేష్ గారి ఉద్దేశం వల్ల ఒక్కటే, ప్రతి పేదవాడికి మినరల్ వాటర్ అందాలి. ఏది డబ్బున్నవాడు 10 రూపాయలు 20 రూపాయలు ఏది ఇంటికి తెప్పించుకోండి, కానీ ప్రతి పేదవాడు 5 రూపాయలు 20 లీటర్ల క్యాన్ని 5 రూపాయలతోటి ప్రతి పేదవాడు ఈ మినరల్ వాటర్ తాగాలనే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు ఈ దివీస్ ప్లాంటు ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, కానీ ఈ నియోజకవర్గంలో ఇన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం లోకేష్ బాబు గారు ఒక స్ఫూర్తి. ఎందుకంటే ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచే రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ వెళ్ళాలనేది లోకేష్ గారు ఒక ఉద్దేశం. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ లోకల్ నాయకులు మండలాధ్యక్షులు వెంకట్రావు గారికి, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, కార్యకర్తలకి, అలాగే వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మనమందరం కూడా ఈ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఏ ఏరియాలో ఉన్న నాయకులు ఆ ఏరియాలో ప్లాంట్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది ప్రతి ఒక్క నాయకుడికి దీని మీద శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే మన నాయకుడు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ ప్లాంట్ నిర్మించాడో ఆ ప్లాంట్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, డైలీ ఏం జరుగుతుంది ఏంటని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ నాయకులు, కార్యకర్తల మీద ఉందని ఒక్కసారి మనం చేసుకుంటూ ఇంతటితో విరమిస్తాం. పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారు, అదేవిధంగా పరిశీలకులు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్లన్నీ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం అంతా బడుగు బలహీన వర్గాలలో ఉంటారు. దాని నిమిత్తం ఇక్కడ అంతా కూడా వాటర్ కూడా కలుషితం కాకూడదనే ఉద్దేశంతో, మంచినీరు వారికి అందించాలనే సదుద్దేశంతో ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ వాటర్ ప్లాంట్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినందుకు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో తాడేపల్లి చుట్టుపక్కల పలు చోట్ల దివీస్ వాటర్ ప్లాంట్లు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మా ప్రీతమ నాయకులు లోకేష్ గారి ఆదేశానుసారం మేరకు మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో తాడేపల్లి మొత్తం దివీస్ వాటర్ ప్లాంట్లు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం నారా లోకేష్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా
మంచి నీరుని తాగి ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్లని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే బిఫోర్ లాస్ట్ టైం కూడా అనేక వాటర్ ప్లాంట్లు ఓపెనింగ్ చేసి చల్లటి మజ్జిగని కూడా ప్రజలందరికీ అందించారు. అలాగే ఈ సంవత్సరం కూడా సమ్మర్కి పలు చోట్ల మజ్జిగని ప్రజలందరికీ అందించి సురక్షితమైన వాటర్ని ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతో లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో తాడేపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ తరఫున 5 వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేయడం జరిగింది. వాటర్ ప్లాంట్ వల్ల ఎంతోమందికి నీళ్లు అంటే మనకు ఈ తాడేపల్లి పట్టణంలో వాటర్ సమస్య ఎంతగానో ఉందో, దానివల్ల ఇలాంటి ప్లాంట్లు ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మంచినీరు, స్వచ్ఛమైన నీరుని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కొనుక్కోవటం కాదు, మామూలుగానే తీసుకోవచ్చు.